అమీర్ ఖాన్ క్యామియో మాత్రం చాలా ఫోర్స్ఫుల్ గా అనిపించింది. అసలు ఎందుకు పెట్టిండ్రు, అవసరమే లేదు కదా అన్నట్టు అనిపించింది నాకైతే. సో హలో గైస్, ఇందాకే కూలీ మూవీ చూసి వచ్చిన. సూపర్ స్టార్ రజనీకాంత్ 50 years కంప్లీటెడ్ ఇన్ ద ఇండస్ట్రీ. 50 years ఉండాలంటే మామూలు మాట కాదు అది. సో కూలీ మూవీ విషయానికి వచ్చేస్తే మాత్రం బిలో యావరేజ్ మూవీ అనిపించింది నాకైతే. రెగ్యులర్ ఫార్మాట్, రెగ్యులర్ కమర్షియల్ మాస్ మసాలా సినిమా ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఆ లోకేష్ మ్యాజిక్ ఏదైతే ఉంటుందో అది ఉంది, బట్ చాలా ఇన్కంప్లీట్ ఉంది. మూవీ మొత్తం ఇన్కంప్లీట్ ఉంది. లిటరల్ చెప్తున్నా, నాగార్జున గారిని మంచిగా చూపెట్టిండ్రు, కానీ లోకేష్ స్టైల్ ఒకటి ఉంది. అంటే హీరోలను కానీ విలన్లను కానీ చూపెట్టే స్టైల్ ఒకటి ఉంటుంది కదా, అది మాత్రం చాలా బాగా చూపెట్టింది అనిపించింది నాకైతే. నాగార్జున గారిని చాలా బాగా చూపెట్టింది దీంట్లో. స్టైలిష్ విలన్ గా చాలా బాగా సెట్ అయిపోయిండు. నాకు అందరికన్నా ఎక్కువ సౌబిన్ నచ్చిండు. అరే అసలు ఏం యాక్టింగ్, అసలు ఏం ట్విస్ట్లు, అసలు మస్తు అనిపించింది నాకైతే. ఆయన చూస్తున్నంతసేపు, స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఆ మోనికా సాంగ్ లో డాన్స్ కానీ మస్తు అనిపించింది. రచిత రామ్ది భలే అనిపించింది. రచిత రామ్ది ఒక చిన్న ట్విస్ట్ ఉంటది, చాలా మంచిగా అనిపించింది. ఆమెను ఏదో వేస్ట్ గా పెట్టుకున్నారేమో అనుకున్నా, బట్ నాట్, యా ఇట్ ఈస్ గుడ్ అనిపించింది. మెయిన్ గా నాకు నచ్చిన సీక్వెన్స్ ఏదైనా ఉందంటే అది ఉపేంద్ర గారి ఎంట్రీ, అది ఉపేంద్ర గారి ఎంట్రన్స్, అది మాత్రం మస్తు అనిపించింది. అక్కడ వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మస్తు ఉంది. అసలు మీరైతే ఫిదా అయిపోతారు ఆ మ్యూజిక్ కి, ఉపేంద్ర గారి ఎంట్రీకి. దాంతో పాటు రజనీకాంత్ ఇద్దరిది ఒక చిన్న ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, చాలా అంటే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. కానీ సినిమా అసలు ఆ ఫార్మాట్ చూస్తుంటే అరే ఇందిరా బాబు, ఇంత ఓల్డ్ ఫార్మాట్ అవసరమా ఇప్పుడు అన్నట్టు అనిపించింది. ఆడనేమో 100 మందిని పెట్టుకొని కింగ్డమ్ అంటాడు, ఈడేమో 20 మందిని పెట్టుకొని కూలీ అంటాడు. నాకు అదే అర్థం కాదు. నాకు అక్కడే మండుతుంది నాకు. బ్యాక్ స్టోరీ పెట్టుకున్నప్పుడు కొంచెమన్నా ఐడియా ఉండాలి, అరే ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది మనకు అర్థం అవ్వాలి. వీళ్ళు బ్యాక్ స్టోరీ పెట్టుకున్నప్పుడు కూడా లిటరల్లీ కన్ఫ్యూజ్డ్ ఉంటుంది బ్యాక్ స్టోరీ మొత్తం. కలర్ డిఏజింగ్ లో రజనీకాంత్ గారిని మాత్రం చాలా బాగా చూపెట్టిండ్రు, కానీ బ్యాక్ స్టోరీలో అసలు ఏం చెప్పకుండా అన్ని దాచేసి ఉంచినట్టు అనిపించింది. ఎందుకు చంపిండు బ్యాక్ స్టోరీలో అనేది ఎక్కడ కూడా ఏం రివీల్ చేయలేదు. ఏమో అనిరుద్ధ్ చెప్పిండు కూలీ 2 కూడా ఉంటది అని చెప్పి, నాకైతే డౌటే అనిపిస్తుంది అబ్బా. ఇప్పుడు ఈ సినిమాకున్న హైప్ ని చూసి చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోయినట్టున్నారు. నాకు తెలిసి సినిమా చూసిన తర్వాత అయితే అబ్బా ఎందుకు చూసినాం రా బాబు అనిపిస్తుందేమో చాలా మందికి. ఇక వార్ 2 పరిస్థితి ఏందో నాకు తెలియదు. వార్ 2 ఆల్రెడీ బుక్ చేసుకున్నా, ఇది అయిపోగానే వెంటనే వెళ్ళిపోతాయి, ఇంకా మీకు దారిలోనే అప్లోడ్ అయిపోతుంది. శృతి హాసన్ ఇస్ జస్ట్ ఓకే ఇన్ హర్ రోల్. అండ్ రెబ్బా జాన్ కూడా ఉంది, ఆమెను ఎందుకు పెట్టుకున్నారో మరి ఆమెకి తెలియాలి. రెగ్యులర్ కమర్షియల్ రజనీకాంత్ గారి టిపికల్ మూవీలాగా అనిపించింది తప్పితే ఎక్కడ కూడా ఆయన ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయలేడు అన్నట్టయితే నాకు ఎక్కడ అనిపించలేదు అబ్బా. లిటరల్లీ అనిపించలేదు, ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదేమో అన్నట్టు అనిపించలేదు. ఎప్పుడైనా ఇట్లాంటి క్యారెక్టర్సే చేస్తాడు కదా అన్నట్టు అనిపించింది, కానీ ఎక్కడ ఆ మార్క్ కనిపించలేదు అసలు. కొత్త లోకేష్ గారు స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ చెప్పిండు, మన రజనీకాంత్ గారిని, కొత్త రజనీకాంత్ గారిని చూపిస్తా మీకు అని చెప్పి. ఎక్కడ అట్లా అనిపించలేదు అసలు. లిటరల్లీ ఒక్కొక్కసారి నాకు ఎందుకో జైలర్ వైబ్స్ వచ్చేసింది. దాంట్లో ఇట్లా ఫోన్ చేయంగానే వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అయిపోతుంది, అట్లా నడిచిపోయింది తప్పితే ఎక్కడ కూడా సూపర్ స్టార్ సినిమానే చూస్తున్నానా అన్నట్టు అనిపించింది నాకైతే. సో అదే సంగతి. మ్యూజిక్ మాత్రం అనిరుద్ధి చెప్తున్నా కదా, నాకు లియోలో ఎక్కువ నచ్చుతుంది మ్యూజిక్ అనిరుద్ధి. దీంట్లో ఒక్క ఉపేంద్ర మ్యూజిక్ తప్పితే నాకు ఏది నచ్చలేదు. అది ఐఎమ్ ద డేంజర్ అని చెప్పి నాగార్జున గారిది థీమ్ ఉంటుంది, అది కూడా ఎక్కువ నచ్చలేదు. నాగార్జున గారి యాక్టింగ్ అయితే ఆ విలన్ గా అయితే మస్తు సెట్ అయిపోయిండు. ఇంకా పొటెన్షియల్ బయటికి తీసుకురావచ్చు అని అనిపించింది. షౌబిన్ సాహిర్ అయితే బెస్ట్ అంట ఈ మొత్తం సినిమాలో. షౌబిన్ గారిది సూపర్ ఉంది. సత్యరాజ్ గారిది జస్ట్ చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి అంతే తప్పితే అంతకుమించి ఎక్కువ ఉండదు. సో అది సంగతి. ఎవరైనా మూవీ బుక్ చేసుకొని ఉండి చూసి ఉంటే మాత్రం నేను చెప్పింది కరెక్టా కాదా అనేది కింద కామెంట్లో పెట్టండి. ఎందుకంటే మూవీ మాత్రం బిలో యావరేజ్ అనిపించింది నాకు. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ పెట్టండి. సూపర్ స్టార్ రజనీకాంత్ గారిది అయితే ఇంకా నేను చెప్పని అవసరం లేదు. ఆయన ఆరా, ఆయన స్వాగ్, 50 years ఆఫ్ స్వాగ్ అనేది ఎట్లుంటుందని మీకు కూడా తెలుసు. సో దట్స్ ద రివ్యూ ఆన్ కూలీ, సూపర్ స్టార్ రజనీకాంత్ 50 years. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తక్. జై హింద్.